దుఃఖం వచ్చింది, అయ్యో నాకే రావాలన్నా. సుఖం వచ్చింది, వావ్ నన్ను మించిన వెళ్ళాడు మామ. అర్జునుడు స్థితప్రజ్ఞ లక్షణాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓ కేశవ, సమాధి స్థితుడైన పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములివి. అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున, మనస్సు నందలి కోరికలన్నీను పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. అంటే వానికి ఆత్మ, తనలో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉందో అదే వానికి ఆనందాన్ని ఇస్తుంది. అది ఒక్కటే మనకి ఆనందించే వస్తువు అని వాడు తెలుసుకుంటాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? స్థితప్రజ్ఞులు కాని వాళ్ళు అంటే విషయాల పైన ఆనందాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. అయితే స్థితప్రజ్ఞుడు పరమాత్మను పొంది ఆ పరమాత్మతో తనలో తానే ఆత్మ దర్శనంతో సంతృప్తితో రమిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. వాడు స్థితప్రజ్ఞుడు కదా. మనకన్నీ ఇవన్నీ మెటీరియల్స్, మన అన్నీ. స్థితప్రజ్ఞ అట్లా కాదు, వాడు ఆత్మని మాత్రమే అద్భుతంగా భావిస్తాడు అన్నమాట. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కుంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని, భయమును, క్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు ముని ఎవడైతే ఉంటాడో వాడు స్థితప్రజ్ఞుడు. దుఃఖం వచ్చింది, అయ్యో నాకే రావాలన్నా. సుఖం వచ్చింది, వావ్ నన్ను మించిన వెళ్ళాడు మామ. వీతరాగ భయక్రోధ, ఆసక్తి, అబ్బా వస్తే బాగుంటుంది, అబ్బా ఇది వస్తే బాగుంటుంది. భయం, అమ్మో వాడేం చేస్తాడు, అమ్మో వీడేం చేస్తాడు, ఏమైపోతుందో. ఇవేవి ఉండవు మనకి. సంతోషానికి పొంగడు, దుఃఖానికి కుంగడు, దేనికి భయపడడు, దేని పట్ల ఆసక్తి చూపడు. కోపం, దేని పట్ల కోపం రాదు అతనికి. వాడు స్థితప్రజ్ఞుడు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేని యందును మమతాసక్తులు లేనివాడు, ఆసక్తి ఇది నాది, నాకు కావాలి అనే ఆసక్తి అతనికి ఉండదు. అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము. బాగుంది, అద్భుతంగా అన్నీ మనం చెప్పినా నడుస్తుంది, వాడు ఆనందించాడు. స్థితప్రజ్ఞుడు నడుస్తుంది అంతే. ద్వేషము, మనకు అనుకూలంగా పరిస్థితులు లేవనుకో మనకు కోపం వస్తుంది. కానీ స్థితప్రజ్ఞుడికి అట్లా కాదు, అనుకూలంగా లేనప్పుడు కూడా అతను హ్యాపీగా ఉంటాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను, ఇంద్రియార్థములను అంటే విషయాల పట్ల ఉన్నటువంటి అతని ఆసక్తులను అన్నింటినీ ఉపసంహరించుకుంటాడు తనలోకి. అంటే ఇంద్రియాల వెంట పరుగులు తీయడు. ఆల్ ఇంద్రియాస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ స్థితప్రజ్ఞ, దట్ ఈస్ కాల్డ్ స్థితప్రజ్ఞ. అట్లా ఈ ఊరికిన ప్రతిదానికి ఏదో అయిపోతుంది అన్నట్టుగా అతను ఫీల్ అవ్వడం అనమాట. సాధారణంగా మనం కొంచెం టెంప్ట్ అవుతూ ఉంటాం. స్థితప్రజ్ఞుడు అట్లా కాదు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాణి నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాణి నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. సో ఇక్కడ ఏంటంటే ఈ స్థితప్రజ్ఞునికి పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. వాడు అప్పుడే స్థితప్రజ్ఞుడు అవుతాడు.
పరమాత్మ సాక్షాత్కారం లేకుండా స్థితప్రజ్ఞుడు కాలేడు. మళ్ళీ పరమాత్మ అంటే కృష్ణుడా, అర్జునుడా, హనుమంతుడా, రాముడా, ఈ పంచాయతీ అర్థం అనుకో. సింపుల్. పరమాత్మ అంటే ఆత్మ ఏదైతే ఉన్నదో మన లోపలనే ఉన్నదో దాన్ని తెలుసుకుంటాడు వాడు, అంతే. వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. పరమాత్మ ఆత్మ. ఫస్ట్ మనం మన ఆత్మనే చూడలేము, ఇంకా పరమాత్మని చూస్తాం. వాడు చూస్తాడు, అందుకోసం వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు అని అర్థం. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాను. మనకు ఆత్మ ఉందంటే పెద్ద పంచాయతీ. లేదు నాస్తికవాదులు, ఆత్మ లేదు పాలు లేదు, ఓన్లీ శరీరం ఉందంటారు. వాళ్ళ పంచాయతీలు వాళ్ళే. బట్ భగవద్గీత అది చెప్తుంది, ఎవరి నమ్మకం మాది. కానీ శ్రీకృష్ణుడు సత్యాన్ని తెలుసుకొని ఈ మాట చెప్తుండు అని నేను నమ్ముతున్నాను. ఇది కూడా నా నమ్మకమే. నమ్మే వాళ్ళు నమ్మచ్చు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యులు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవచ్చునే ఉండు. సో సాధారణమైన మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంద్రియములు అంటే చాలా బలవంతంగా ఉంటాయి, చాలా శక్తివంతంగా ఉంటాయి. అవి మనలో ఆసక్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ విషయాల పట్ల, ఆ విషయాసక్తుల పట్ల మనల్ని లాక్కెళ్తూ ఉంటాయి. ఇంద్రియార్థముల వైపు అంటే కన్ను ద్వారా చూడడం అనే ఆనందం అర్థం ఇంద్రియార్థం. స్పర్శ ద్వారా అంటే చర్మం ద్వారా స్పర్శించడం అనేటువంటి ఇంద్రియార్థం. అలా ఇంద్రియాలు అనేవి నాకు మంచి స్పర్శ కావాలి, నాకు మంచి దృశ్యం కావాలి, మంచి టేస్ట్ కావాలి అని ఇంద్రియాలు లాక్కెళ్తూ ఉంటాయి సాధారణమైన మనుషుల్ని అని చెప్తున్నారు.